ట్రిపుల్ ప్రొటెక్షన్. సో ఫ్రమ్ ఈవిల్ ఐ కానీ, లేకపోతే మనల్ని ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నారు మనకు తగులుతుందని అనిపించడము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా డల్గా అనిపించడము, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆల్వేస్ ఏదో ఒక రకంగా అడ్డొస్తుంది అని అనిపించేటప్పుడు విత్ 7 చక్రాస్ ఈ బ్రాస్లెట్ని వేసుకోవాలన్నమాట. సో 7 చక్రాస్ ఆల్రెడీ వీ హ్యావ్ మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ 7 చక్రాస్ మన దగ్గర ఉన్నాయి. మనకు ఉండేటటువంటి ఇష్యూని బట్టి ఈ 7 చక్రాస్ విత్ దిస్ ట్రిపుల్ ప్రొటెక్షన్ వేసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓం మనీ పద్మేహం ఈ మంత్రం గురించి కానీ, దాని నుండి వచ్చేటటువంటి ఫలితాల గురించి కానీ నేను మీకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదండి. సో కొత్తగా వచ్చాయి అంటే ఇవి ఓల్డ్ ఎప్పుడో మళ్ళీ రీక్రియేషన్ చేశారనమాట వీటిని. సో వీటిని మీరు రాగిలో విడివిడిగా చేయించుకోవచ్చు. అలాగే ఒక్కళ్ళు కొనుక్కుని ఇంట్లో అందరూ ఒకరు ముగ్గురు అలా వరకు మీరు వెండిలో కానీ లేకపోతే రాగిలో కానీ వేసుకొని జపం మాల చేసుకోవచ్చు. ఆరెల్స్ ఒకటే మాలగా మాకు ఉండాలి అండి అని అనుకుంటే కనుక అలా కూడా మీరు చేతిలో పట్టుకుని దీన్ని జపం చేసుకోవచ్చు. ఆరెల్స్ జపమాల లాగా కూడా జపం చేసుకోవచ్చు అండి. దిస్ ఈజ్ హౌస్ ప్రొటెక్షన్ హ్యాంగింగ్. సో విత్ ద 7 చక్రాస్ అలైన్మెంట్ అండ్ ఈవిల్ ఐ బ్లాక్డ్ హ్యాంగింగ్ అనమాట. ఇవి కూడా మన దగ్గర 5 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆల్ పర్పస్ లాకెట్స్ అనమాట. హార్ట్ చక్ర, రూట్ చక్ర, సాక్రాల్ చక్ర, నెక్స్ట్ వచ్చి మణిపూరక చక్ర, థ్రోట్ చక్ర, నెక్స్ట్ థర్డ్ ఐ చక్ర అండ్ క్రౌన్ చక్ర, వీటన్నిటి బేస్ చేసుకొని ఇవి లాకెట్స్ అనమాట. సో ఇవి మాత్రమే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో కీ చైన్ కూడా ఒకటే ఉంది. క్రీసెట్ మూన్స్ ఏవైతే ఉన్నాయో చాలా రేర్గా వస్తాయి ఇవి. ఈ అమెథిస్ట్ స్టార్ రేర్గా వస్తాయి అన్నమాట. ఇది కూడా. సో ఇవన్నీ ఇప్పుడు ఇవి మాత్రమే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి.